పావురాలకి గింజలు వేయటానికి వచ్చాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 3 రౌండ్లు వేసినాయి ఇప్పటివరకు. ఇంకా ఏంటి లేట్ అని. సో చూడండి ఎంత అలర్ట్గా ఉన్నాయో. మొక్కల్ని పిట్టల్ని ఈ టైంలో ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే మనుషులు లేవరు. అందుకే వాతావరణం నాయిస్ పొల్యూషన్ ఏమి ఉండదు, చాలా హాయిగా ఉంటుంది. అప్పుడు పిలకలుగా ఉన్నాయి చూడండి, విచ్చితే ఎంత బాగుంటాయో. నిన్నంతా చాలా పూసినాయి. నిన్న ఒక 16 గ్రో బ్యాగ్స్ వచ్చినాయి. 9x9 940 రూపీస్ పడింది. 16 గ్రో బ్యాగ్స్ 940 రూపీస్ పడ్డాయి. మీకు 9x9 అంటే ఇదిగో ఇదే సైజు, ఈ సైజు వచ్చినాయి. ఇవి కూరగాయలకు చాలా, ఒక టమాటో చెట్టు, లేదా ఒక వంకాయ చెట్టు, ఒక మిర్చి చెట్టు, లేదంటే ఒక క్యాప్సికమ్, ఒక బెండ, అలాగా ఒక చెట్టుకి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. దాన్ని బాగా పెరగనిస్తే, ఆ రోజు తలలు తుంచినప్పుడు నా మీద నేను చాలా తిట్టుకున్నాను. అయ్యో, ఒక 6 బెండకాయలు వేసింది కదా, దాన్ని ఎందుకు అట్లా తల తుంచేసాను, ఆ బెండకాయలు, బుజ్జి బెండకాయలు ఎందుకు తుంచాను అని బాధ వేసింది. బట్ చూడండి తుంచాక గ్రోత్ ఎలా ఉందో, ఎలా పెరగటం స్టార్ట్ చేసిన పెద్ద పెద్ద ఆకులతోటి. ఈవెన్ ఈ బెండ చెట్లు కూడా అవే. నేను తుంచిన రోజు ఇలా ఉన్నాయి చచ్చిపోయేలాగా, కానీ బట్ ఈ వారంలో ఇట్లా పికప్ అయినాయి. పిల్లల్ని కూడా అంతే, లాగి పిర్ర మీద ఒకటి పీకినప్పుడు పిల్లల కన్నా తల్లి ఎక్కువ బాధపడుతుంది. బట్ వాళ్ళ మంచి కోసమే అది, వాళ్ళకి అది అర్థమయ్యే టైంకి అర్థం. నేను ఒకటి అటు వెళ్ళలేను, ఎందుకంటే కొంచెం బురదగా ఉంది మొత్తం. ఈ వర్మీ కంపోస్ట్ కోకోపిట్ అనేది తేలిగ్గా ఉండి తొందరగా మట్టి జారిపోతూ ఉంటుంది ఈ కవర్స్లో నుండి కానీ కుండీల్లో నుండి కానీ. సో నేలంతా కొంచెం అట్లా ఉంది. నేను ఎండాక ఇవన్నీ ఊడుస్తూ ఉంటాను, లేదంటే కడిగేస్తూ ఉంటాను ఒక 1 వీక్ ఒకసారి అట్లాగా నీళ్ళు పట్టినప్పుడు. మీకు ఒకటి జూమ్ చేస్తూ చూడండి, అదిగో ఈ 2 చెట్లు, మెయిన్ ఈ చెట్టు చూడండి, ఒక 45 దాకా పడ్డాయి పచ్చిమిర్చి. ఇవన్నీ మొన్న కోసాను. అది ఎంత బాగుందో కదా. మళ్ళీ కూడా ఉంది వర్షం. రాత్రి అయితే దంచి కొట్టింది ఒక గట్టిగా 3-4 అవర్స్. చిన్నోడు వస్తా నెమ్మట పడింది, బుజ్జిగా అలా కూర్చుంటే నా వెనకే వచ్చి గుమ్మటంలాగా అలా కూర్చొని చూస్తూ ఉంది సైలెంట్గా, తీసుకెళ్తావా లేదా అని. చాలా జాలేసింది. బట్ తర్వాత నేను తీసుకొచ్చానంటే నా మీద నేను జాలి పడాలి. ఈ సందుల్లోకి వెళ్ళి మొత్తం ఇదిగో ఇట్లా దొరికిద్ది అనమాట, ఆ చాటుకి వెళ్ళేసి మొత్తం పారిపోతుంది. ఇక్కడికి వచ్చాక ఇక అసలు దొరకదండి. సో ఇక తర్వాత నేను స్నానం చేయిస్తా, నన్ను నేను తిట్టుకుంటూ దేవుడా అనుకుంటా. అందుకని చెప్పి నేను అంత రిస్క్ తీసుకోవట్లే. ఈ వర్షాకాలం కొంచెం జూమ్ చేస్తా, జూమ్ తగ్గిస్తా. మొక్కలన్నీ బాగున్నాయి అబ్బా, వర్షాలకి ఏం పాడవలేదు, పెద్దగా ఏం పాడవలే. ఏవో 1-2 మొక్కలు పోతూనే ఉంటాయి. బట్ అన్నిటికీ మెయిన్ ఫ్రూట్ ట్రీస్కి అన్నిటికీ చాలా అవసరం వర్షాలు అనేవి. ఎంత 2 పూట్ల పట్టినా లేదా ఒక పూట అలాగా పోసినా సరే, మామూలు బోర్ వాటరే, రెయినీ వాటరే. సారీ, ఈ దొంగల గురించి కొంచెం సిగ్గు వస్తుందని చెప్పు పెట్టా. సిల్లీ కదా పల్లెటూరులో లాగా, కానీ వాళ్ళకి సిగ్గు రాదులేండి. పొద్దున్నేనో నెగిటివ్.
ఇదిగో ఇక్కడ ఇటు లోపలికి వెళ్ళి పూలు కోయకుండా ఇక్కడ ఒక బందోబస్తు అనమాట. నా ముఖం ఇదిగో నేను తీసినట్టు వాళ్ళు తీయలేరా? మరి నేను అదే కొన్ని అమాయకంగా ఉంటాను. ఇలా తీసుకుని ఇలా వెళ్ళలేరా? అంతే. లిల్లీస్ మాత్రం ఆ రోజు గడ్డలు వదలకుండా మీకు చిన్నులపై నేను పెట్టానని చెప్పాను కదా, చక్కగా వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి. చూడండి, ప్రతి దానిలో ఒకటి 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 ఎంత క్యూట్గా మొలిసినాయో మొలకలు. నాకు తెలిసి వస్తాయి డిసెంబర్ నాటికి. డిసెంబర్ జూన్లో పెట్టాను, ఎగ్జాక్ట్లీ డిసెంబర్కి రావచ్చు, జనవరికి రావచ్చు. మేబీ నాకైతే చిన్నులపై గడ్డలు వస్తాయి. ఎంత కంటిన్యూస్ వర్షాలను కూడా తట్టుకొని ప్రతి ఒక్కటి మొలిసిందండి, ప్రతి ఒక్కటి మొలిసింది. నేను ఆ రోజైతే దాదాపు 50 పెట్టా, బట్ ఎక్కడెక్కడ పెట్టానో మిగతా ఒక మొన్నటి నుండి ఏం చేస్తున్నా తెలుసా, ఇలా లేతాకులు జామాకులు 4 తుంచుకొని 4 తుంచుకొని ఒక 3 minutes వాటర్ బాయిల్ చేసి దానిలో ఇది వేసి ఇంకో 1 minute బాయిల్ చేసి తాగేస్తున్నా. చాలా బాగుంటుంది. ఎంత టేస్ట్ అండి, ఆ టేస్ట్ చెప్పలేను నేను మాటల్లో. ఈవెన్ తేనె కూడా వేసుకోవడం మర్చిపోతున్నా. అసలు వగరు ఉండదు, ఏముండదు, అదొక మంచి స్మెల్. తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది. జామ కషాయం సూపర్బ్ అండి. ఇది నేను కొయ్యటం మానేసా, ఇది తిప్పతే కాదని డౌట్ వచ్చింది. బట్ లక్కీగా కింద బాల్కనీలో పడిమొలిచినాయి. ఏంటో జనాలందరూ తిప్పతే విపరీతంగా వాడుతున్నారేమో, అన్నీ పడిమొలుస్తున్నాయి. ఒక 5-6 చెట్లు అయినాయి. ఇప్పుడు కావాల్సినంత ఆకు. చుక్కకూర చూడండి బుజ్జిగా. వీటిని చూసి నాకు ఎంత సంతోషం అంటే, మార్నింగ్ అంత చిన్న బజ్జు కోసం, ఫుడ్ కోసం పొద్దున్నే బయలుదేరి వావ్, ఇంకొక 6 రౌండ్లు వేస్తాయి మొత్తం. అబ్బా, ఇంత చిన్న చిన్న ఆనందాలు మిస్ అవుతాం కదా. ఒకప్పుడు నేను పొద్దున్నే లేచేదాన్నే కాదు. ఈ గార్డెన్ పెట్టక ముందు నుండి అలవాటు అయింది పొద్దున్నే లేవటం. ఇక్కడికి వచ్చాక కింద వాళ్ళు ఊరికి డిస్టర్బెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత గార్డెన్ పెట్టాక చక్కగా రెగ్యులర్గా లేవటము. మార్నింగ్ 5:30, 6 కల్లా పైకి వచ్చి నీళ్లు పట్టడం, ఆ రోజు కావాల్సిన ఏమన్నా ఉంటే దొరికితే తీసుకోవటము. తోటలో వచ్చిన ఒక కూర అయితే కంపల్సరీ ఉంటుందండి, ఆకుకూర. రెండోది బయట కొంటాను అంటే అవి ఇప్పుడు అన్సీజన్ అమ్మా, నేనే కాదు తోటలో వాళ్ళందరికీ అన్సీజనే. బట్ ఇప్పుడు బాగా మొదలైనవి. మేలోనే మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి. కొంచెం మేలో పెట్టినవి కూడా గ్రోత్ బాగానే ఉన్నాయి. ఇంకొకసారి జూమ్ చేస్తే చూడండి, ఇది ఇలాచీ చెట్టు. ఇన్ని రోజులు ఆ వెనక అక్కడెక్కడో వెనక ఉండింది. ఆ వెనక ఆ డిష్కి ఆ కిందలో అట్లా ఉండింది, టచ్ చేయలేదు. సో ఎంత బాగుందో చూడండి. ఆకులు కూడా ఎండరాక పాలిపోయినట్లు అయినాయి అన్నమాట. తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మళ్ళీ సర్దానండి నీట్గా. ఈసారి నా స్టైల్లో సర్దుకున్నా. అక్కడ కింద చాలా మందార చెట్లు ఉండే, అది లాస్ట్కి వెళ్ళలేక ఆ వెనక రో అంతా మల్లెలు సర్దేశాను. ఆ వెనుక బాగా హైట్గా కట్టేశాను చూడండి. ఇది అదే మల్లె చెట్టే. ఆ పక్కన అవన్నీ మల్లెలే. దాదాపు 6 కుండీల్లో వరుసగా ఆ రో అంతా మల్లెలు పెట్టేశాను. ఇక ఈ అన్సీజన్ కదా, ఇంకా అట్లా ఉంటాయి. ఈ మిడిల్ రో అంతా మందార చెట్లు పెట్టాను. ఈ ఫ్రంట్ రో ఇవి పెట్టాను, అడీనియం 3 varieties. తర్వాత ఇది వచ్చేసి చమేలి అంటే పింక్ కలర్లో ఉంటుంది, మల్లెకి కొంచెం దగ్గరలో వాసన ఉంటుంది. దిస్ ఈజ్ డిఫరెంట్. ఇవిగో చమేలి ఫ్లవర్స్. ఎక్కువ మొండ మార్కెట్లో అమ్మేవాళ్ళు, బాగా ఇష్టంగా కొనుక్కునేదాన్ని. తర్వాత అసలు ఒంటిరేఖ గులాబీలు ఇంత అందంగా ఉంటాయని చూడండి.
అది ఈ వెనకంత వైర్లు మేళం ఏంటంటే అప్పట్లో కేబుల్ వైర్లు ఇళ్లల్లో నుండి ఇంటర్నల్ కనెక్షన్ అని అలా ఇస్తే నేను ఒక్కదాని ఎంటైర్ బిల్డింగ్ మీద వైర్ లేకుండా ఈ గొట్టాల్లో నుండి లాగించుకొని ఇంట్లో కేబుల్ వైర్ కనిపించకుండా అలా జాగ్రత్తగా చేశా. కానీ అందరూ బయట నుండి బయటే. ఇక డిష్లు వచ్చాక అవన్నీ కట్ చేసి అట్లా కుప్పలుగా వేశారు. మళ్ళీ ఏ వైర్ కదిలేసి ఎవరికి కోపాలు వస్తాయో అని అట్లా వదిలేశాను. బట్ ఇప్పుడైతే కేబుల్ ఒకటి కనపట్లా. అంటే ఆల్మోస్ట్ అందరూ డిష్లే, అదిగో 12 డిష్లు ఉన్నట్టున్నాయి. ఇది లిల్లీ అండి, ఆన్లైన్లో తెప్పించిన లిల్లీయే. దీనికి సెకండ్ ఇయర్, మళ్ళీ సెకండ్ ఇయర్ పూయటం మొదలుపెట్టింది. అసలు నవంబర్ డిసెంబర్ వరకు చాలా బాగా పూస్తాయి. ఈ మందారాలన్నీ నేను పాత మందారాలు చచ్చిపోయే స్టేజ్లో ఉంటే అలోవీరా అండ్ అరటిపండు అలాంటి వాటిని బాగా తొక్కలేసేసి మళ్ళీ బతికించుకున్నవి అన్నమాట. అదొకటి. ఇంకొక దీనిలో ఒకటి కొత్త చెట్టు, ఇది పాత చెట్టు. దీన్ని ఇప్పుడు బతికిచ్చే స్టేజ్లో ఉన్నాను. తర్వాత ఇవన్నీ ప్రూనింగ్ చేసినాయనండి. అంటే హెడ్స్ కట్ చేస్తే ఇలాగ మొగ్గలు వచ్చేస్తాయి. ఇది యాక్చువల్లీ మందార చెట్టు కుండి, బాగా పెద్ద కుండి, చాలా బాగా పూలు పూసేది, బాగుంటుంది మందార కూడా, ఆరెంజ్ కలర్లో. కానీ చిన్న చిన్న పిలకలు తెచ్చి ఇవి ఒక 6 పిలకలు పెట్టాను ఒక 1 year బ్యాక్. ఎంత బాగా పెద్దదయింది, నాకు చాలా ఇష్టం. చక్కగా ఇండోర్ ఆర్ తోటలో ఒక రూమ్ అంటూ కట్టుకోవటం జరిగితే, లేకపోతే పెంట్ హౌస్ అయితే ఇది డెఫినెట్గా నా ఫస్ట్ ప్లాంట్ ఉంటుంది. నా పక్కన, నా చేతి పక్కన నేను కూర్చొని మాట్లాడినా కానీ అంత ఇష్టం నాకు ఇదంటే. దీనిలో కూడా లేపారండి, దీనిలో కూడా లేపి అందరిళ్ళలోకి తీసుకెళ్లారు. పోనీయండి, ఏం చేస్తాం. మనకు పైన ఆకాశం, కింద భూమి ఇస్తూనే ఉన్నాయి కదా, ప్లెంటీ ఆఫ్ బ్రాంచెస్, ప్లెంటీ ఆఫ్ ఫ్లవర్స్. సో మాఫ్ కర్ దెమ్. బట్లర్ ఇంగ్లీష్ అండ్ హిందీ మాఫ్ కర్ దో. ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ కొత్తగా తెప్పించాను ఒక 20 days బ్యాక్. వెంకటేష్ మట్టి కలిపినప్పుడు కూడా చూపెట్టాను కదా, అదే అన్నమాట. ఇది యాక్చువల్లీ పాత కుండి. ఆ పాత మట్టి అంతా తీసేయించి మళ్ళీ కొత్తగా డంప్ చేసి ఆ రోజు వచ్చిన ప్లాంట్స్ పెట్టాను. నిలదొక్కుంది మంచిగానే. నిలదొక్కుంది అనే సింబల్ ఏంటి తెలుసా? ఫ్లవరింగ్ ఎలాగో ఇంత ఫ్లవరింగ్ లేదు, ఫ్లవరింగ్ వస్తూ ఉంది. ఆకులు ఇవన్నీ పోతాయి, మళ్ళీ కొత్త లీఫ్ ఇలాగ కొత్త బ్రాంచెస్ ఇలాగ వస్తే మాత్రం నిలదొక్కున్నట్టు చెట్టు. ఇది చాలా పెద్ద క్రీపర్. కింద నా బాల్కనీలో ఉండే అసలు చాలా అల్లుకుంది. నేను అది కట్ చేస్తా పోయేదాన్ని. వాటిల్లో ఒక బ్రాంచ్ అండి ఇది. దీన్ని ఎట్లా చిన్న కుండీలో ఒకరోజు చిన్నది గుచ్చాను అనమాట, కట్ చేసింది. ఇది బతికింది. మదర్ ప్లాంట్ చనిపోయింది. కొన్ని 100 పూలు పూసిన మదర్ ప్లాంట్ చనిపోయింది. ఓ 3 years బ్యాక్ అయితే కనుల పండగ. అసలు ఆ బాల్కనీలో ఫుల్ మనీ ప్లాంట్ అల్లుకొని, ఈ గులాబీలు, ఒక పక్క నైట్ క్వీన్, ఒక పక్క ఎల్లో బెల్స్, ఫ్లవర్స్, క్రీపర్స్ అల్లుకొని అసలు అది కనిపించేది కాదు బయటికి. బాల్కనీలో ఎవరున్నారనేది కూడా. మాకు బయట సన్ వచ్చేది కాదు. సో ఒక్కొక్కటి పోవటం సమ్మర్లో, అవన్నీ కట్ చేసేసి తీసేయటం. ఆ తర్వాత ఇప్పుడైతే ఆల్మోస్ట్ కావాలని వేకెంట్గా చేశాను, కొంచెం వెలుతురు వస్తుంది, గాలి వస్తుందనని. ఇది ఫ్రెండ్స్ ఇవాళకైతే. సో మెయిన్ లిల్లీస్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇందులో లిల్లీ గడ్డలు ఒక 8 పెట్టాను. అన్నిట్లో పెట్టాను అనమాట. చాలా వాటిలో అన్ని కుండీల్లో పెట్టి, అదిగో చాలా కుండీల్లో అట్లా ఎక్కడ దొరికితే అక్కడ. మొత్తం నాకు 18 బల్బ్స్ వచ్చినాయి ఆన్లైన్లో. దీనిలో ఇది పెద్దదేనని చెప్పి బాగుంది, కొత్త గ్రో బ్యాగ్, కొత్త మట్టి అని చెప్పి 8 పెట్టానండి. చక్కగా నైస్గా 6 ఉంచి ఆ గ్యాప్ ఏదైతే కనిపిస్తుందో ఆ 2 పీకి
మళ్ళా పల్లెటూరులో లాగా ఇలా మట్టి సరి చేసిపోయారు దొంగలు. మనం అసలు ఏ డిటెక్టివ్ మొక్కల విషయంలో, మిగతాదేం పట్టించుకోను. కానీ నాకు రాగానే గ్యాప్ కనిపిస్తుంది. అడిగాను ఒకడిని, వాడు అమ్మే తీసిందని డౌట్. బట్ వాడు కాదు, మీరే కెమెరాలు పెట్టించుకోండి. ఇంకేమనాలి, చటాక్ దానికి ఏదో అంటారు కదా, చటాక్ బారానా మురిగికి చారానా మసాలా అన్నట్టు అదేదో అంటారు కదా. సో అట్లా చెయ్యాలన్నమాట. వీళ్ళ గురించి ఎదుగు దూరాన్ని చూస్తా నాకు కొంచెం కడుపులో ఇట్లా అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అమ్మ అడిగితే ఇస్తా కదా ఒక మొక్క ఏమో. ఆ బల్బ్స్ వేయటమే ఆలస్యం, అవి మొలవటమే ఆలస్యం. కొంచెం బుషీగా తయారైనాయి. ఆ గ్యాప్ అలా పీక్కొని పోయారు లాస్ట్ ఇయర్. బట్ అప్పటి నుండి ఒక 20 ట్రిక్స్ వచ్చినాయి అబ్బా. ఒక చెట్టుకు ఒకటి కాదు, దాదాపు 6 మిగిలిన నాటికి 2 లెక్కన అలాగా కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి. 1 లెక్కన వస్తాయి. అవి అయిపోయినా కట్ చేస్తే మళ్ళీ వస్తూ ఉంటాయి. దాదాపు ఈ 1 ఇయర్ అంతే, లాస్ట్ జూలైకి ఇప్పటికి ఒక ఎస్పెషల్లీ దానిలోనే బలం బాగుండి ఎప్పుడు కంటిన్యూస్ లిల్లీస్ వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ నిన్న కమ్యూనిటీలో పెట్టిన దానిలో లిల్లీ బొమ్మ పెట్టాల్సింది, లిల్లీ తీసేసినట్టు గ్లాడియోల్స్ పెట్టా. ఇక్కడ పెద్ద గ్లాడియోల్స్ చెట్టు ఉండేది, ఆ చెట్టు పోయింది. కానీ దాని బల్బ్స్ అన్ని సేవ్ చేసి పెట్టాను. లక్కీగా ఒకటే మొలిసింది ఈ సంవత్సరం, ఒకటి మొలిసింది. అది కూడా ఇక్కడ ఎస్ ఇదిగోండి, ఈ బుజ్జి చెట్టే గ్లాడియోల్స్. అది పిలకలు అనమాట, స్టార్ట్ అయినాయి అంతే. వచ్చినాయే 3 వచ్చినాయిలే అండి బల్బ్స్. ఒక బల్బ్ పెడితే 3 బల్బులు అయినాయి. 3 చోట్ల పెట్టి అదొకటి మొన్న కనపడింది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. వర్షాకాలం ఆల్మోస్ట్ నేను ఎప్పుడు నీళ్లు పోయటల్లా. ఈ మధ్య దాదాపు ఒక 20 డేస్ నుండి హ్యాపీగా ఉంటున్నాను. వీటికి కొంచెం గింజలే ఇస్తాను. వెళ్ళాలి ఈరోజు, జొన్నలు తేవాలి. ఈ నా వర్మీ కంపోస్ట్ బ్యాగులు అండి, ఏదో జమ చేస్తాం. మీకు చూస్తే చిరాకు వస్తుంది. ఆ రోజు పెద్ద బ్యాగ్ ఖాళీ అయింది కదా, ఇంట్లో పైనాపిల్తో సహా అన్నిటితో సహా వేసేస్తూ ఉంటాను. తర్వాత చూపెడతా. యాక్చువల్లీ అట్లా ఫ్లీస్ రాకూడదు. ఫ్లీస్ కూడా రాకుండా ఇదిగో నిన్నటి కవరు, నిన్న ఫ్రిడ్జ్ తుడిసి అన్ని కూరగాయలు తీసేస్తే దానిలో మట్టేసి పెట్టాను. ఇప్పుడు కొత్త కవర్ అన్నమాట. సో ఈరోజు తెస్తాను వీటికి జొన్నలు. రేపు చూపెడతా. రేపు అసలు జొన్నలు తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా, ఎంత ఎంజాయ్ చేస్తే రేపు చూపెడతా. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.